యురేకా అంటే అర్థం కనుగొన్న. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. యురేకా, వీ హ్యావ్ ఫౌండ్ ద మెస్సయ్యా. మీకు ఒక పొలం ఉందనుకో, ఆ పొలంలో ఆయిల్ కనిపడింది అనుకో, యురేకా, అది కనుగొన్నాం. వీ ఫౌండ్. ఒక సైంటిస్ట్ ఏదైనా కనుక్కుంటే దాన్ని వాడే మాట అది యురేకా. మేము మెస్సయ్యాన్ని కనుగొన్నాం. తమ్ముడు, ఆయన రబ్బీ కాదు, మెస్సయ్య. ఇక్కడికి వచ్చేసరికి సీమోన్ అంటాడు ఆయన మెస్సయ్య మాత్రమే కాదు, ఆయన ఎవరు? నేను సైమన్ పీటర్ని ఈ మాట అయినందుకు ఆయన ఎంతైనా అప్రిషియేట్ చేయొచ్చు. అయ్యా, నువ్వు ఏలిన వాడవయ్యా, నువ్వు పరిపాలించేవాడవయ్యా, నా జీవితాన్ని నడిపించేవాడవయ్యా, నీవు ఈ సముద్రమునకు, ఆకాశమునకు, పక్షులకు అన్నిటినీ నీ ఆధీనములో ఉన్నావయ్యా, ఏలినవాడా. బా, ఎంత పవర్ఫుల్ మాట అండి. తర్వాత చదువమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకొకరు చదవండి, అదే వచ్చిన. సహోదరులు ఎవరైనా చదువుతారా? సహోదరులు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేద్దని ఆయనతో చెప్పాను. నేను మళ్ళీ ఇంకిద్దరు చదివిద్దాం అనుకున్నా కానీ మీకు కోపం చదివచ్చు. మీరు ఇన్నిసార్లు చదివిన మీకు ఏమన్నా దొరికిందా దాంట్లో? నాకు దొరికింది చెప్పనా? ఆయనను చెప్పండి, పెద్దగా చెప్పండి. ఈ ఆయనను అన్న మాట ఏం చేస్తుందో తెలుసా? ఇట్ ఓపెన్స్ ద డోర్ ఆఫ్ హోప్. నిరీక్షణ ద్వారాన్ని తెలుస్తుంది. అందరు చెప్పండి. ఇంకా నా వర్తమానం అయిపోయింది. ఇంట్లో బియ్యం లేదు, జేబులో డబ్బులు లేవు, పక్కింటి వాళ్ళు రూపాయి ఇస్తారన్న ఆశ లేదు. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైందా? డాక్టర్ గారు అన్నారు ఎక్కువ రోజులు బతకం అన్నారు. చెప్పండి. అయ్యగారు చూస్తేనేమో చాలా భయంకరంగా ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో ఇబ్బంది పెడుతున్నారు. పుట్టింటికి వెళ్ళాలంటే మార్గం లేదు, ఎక్కడ ఉండాలంటే బతకాలని లేదు. చెప్పండి, మీకు దొరికింది. ఆయనను మీకు ఒక 10-12 అయినలు చెప్తాను. అన్ని చెప్పండి, నేను 2-3 అయినలు చెప్తాను. మొదటి అయినలు మత్తయి సువార్త 9:18. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయన నొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. ఇప్పుడే అంటే అప్పుడు క్లోజ్ అయిన మళ్ళీ మీకు అర్థమైందా? ఇప్పుడే చచ్చిపోయిందంటే ఇంకా అంత చాప్టర్. ఇప్పుడు చెప్పండి. అమ్మా, చూస్తారా? ఈ ఐరన్ అన్న మాట అందరు నాకించుకుంది. మీ పరిస్థితులను తల్లకింది. అయినను ఇంకొక అయిన చెప్పిన ఈ అయినను ఇంకా తల్లకిందులు చేసేస్తుంది. అయినను యెషయా గ్రంథం 57:15 చూడండి. ఇది చాలా గొప్ప అయినను. చదువు. నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. నివసించేవాడు చెప్పండి. మహాదేవుడు మన మంచికి వస్తే చచ్చిపోతాం, ఎవరు బతకరు. చెప్పండి. అయినను చాలు, అయినను చాలే. చెప్పండి అందరూ.
ఇంకా ఆయనను చెప్పిన ఈ ఆయనను ఇంకా తలకిందులు చేసేస్తుంది. ఈ ఆయనను యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. యోహాను 8:3. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమునకు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను పాపం ఇదేమైనా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇంకా ఏంటి? ఆ జీవితం ఫినిష్. అందరు ఇప్పుడు 2 చేతులు దేవుడికి స్తోత్రం. మీకు అర్థమైందా? మీకు ఈ పాట వచ్చా? ట్రై చేద్దామా? మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మసామర్థ్యము పునరుద్ధానము మా జీవము మా రక్షణ నిధి. మసామర్థ్యము పునరుద్ధానము మా జీవము మా రక్షణ నిధి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. నిన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. విరిగిన వినయంపు దీన మనస్సును నివసించును జీవించును. విరిగిన వినయంపు దీన మనస్సును నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. హల్లెలూయా. మీకు చాలా అయిన చెప్తుంది, కానీ ఇక్కడ 2 మాటలు మీకు చెప్పడానికి దేవుడు ఈ వాక్య భాగాన్ని ఇచ్చారు. మొదటిది, మిమ్మల్ని కొంచెం ఆదరించాలి. అందరి చేత తృణీకరించబడి ఉండవచ్చు. ఎవరు మనల్ని ప్రేమించకపోవచ్చు, ఎవరు మనల్ని ఆదరించకపోవచ్చు. చెప్పండి, చెప్పండి, పెద్దగా చెప్పండి. మామూలు విషయం కాదు. ఇంకా ఆయనను చూపించమంటారా? ఎందుకు చూపిస్తే మా బండి వెళ్ళిపోతుంది. ఆయనను అంటారా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం తీయండి, 10వ వచనం. న్యాయాధిపతులు 6:10. మీరు అమోరీయుల దేశంలో నివసించున్నారు. అమ్మ, న్యాయాధిపతులు మీరు అమోరీయుల దేశం 10వ వచనం చదివావా? 12వ వచనం చదువు. పరాక్రమం గల యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇప్పుడు 15వ వచనానికి రండి. అతని చుట్టూ నా ఏలినవాడా, చదువు తల్లి. దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుషుని గోత్రములో ఎన్నికలేనిది. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయిననేమి. చెప్పండి అందరూ. నన్ను అందరూ లెక్క చేయట్లేదయ్యా, తోసేసారయ్యా, నేను కనిష్ఠున్నయ్యా, పరికరాలు ఉన్నాయా అంటే ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆయనను, ఇట్ ఓపెన్స్ ద డోర్ ఆఫ్ హోప్.
చివరిగా ఇంకొకటి చూపిస్తాను, చాలా ఉన్నాయి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి, లేక 3వ వచనం నుండి చూడండి. ఎఫ్ఎస్సీ 2:3. వారితో కలిసి ఉమ్. మనమందరమును చదువుమా. శరీరమంతయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాలతో అనుసరించి మొదటి ప్రవర్తించుచు పరమవారిలను స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటిమి. అయినను అక్కడ ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మొదటిది, మనం చచ్చిన వారు, శరీర భయంకరమైన దురాశల క్రింద ఉన్నవారు. 3వది, అంధకార సంబంధమైన శక్తుల ప్రభావంతో జీవించుతున్నవారు. చెప్పండి, ఎన్ని చెప్పి ఏమన్నాడు? బాబోయ్, అయినను మీరు చచ్చిపోయి ఉన్నారు, అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారు అని చెప్పి, తర్వాత శరీర దురాశల కింద ఉన్నవారు, యుగ సంబంధమైన దేవత యొక్క శక్తి కింద ఉన్నవారు. అయినను చదువమ్మా. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మహాప్రేమ చెప్పండి అందరూ. చెప్పండి అందరూ. మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా చదువు చదువు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మరి అక్కడ మీరు కిందకి రండి. ఇంకా కిందకు వస్తే, బ్రతికించడం మాత్రం కాదు, ఆయనతో పాటు పరలోకంలో సింహాసనం మీద కూర్చుండబెట్టాడట. దేవునికి స్తోత్రం. 7వ వచనం చదువమ్మా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అయ్యో బాబోయ్, మీరేమనుకోరుగా? అనుకుంటారమ్మా? అనుకోరుగా? మధురవాడ, ఇది మధురవాడ లేకపోతే మురికివాడ? మధురవాడేనా? మా పెద్దవాళ్ళు ఒక పేట ఉంది, సుందర నగర్ అని. అక్కడికి వెళ్తే అన్ని మురికి కావాలి, సుందరంగా ఉంటుంది. నేను మీతో చెప్పిన, ఈ అపవిత్రమైన లోకంలో జీవించే మనల్ని ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? మీ సీట్ ఎక్కడ? అయినను. ఇప్పుడు చూడండి, అందరు నాకే చూడండి, ఇది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మన ఫెయిల్యూర్స్ అన్నీ ఒక్క మాటతో ప్రభు మార్చేస్తున్నాడు. నీ జీవితంలో అంత ఫెయిల్ అయిపోయావా? నీ జీవితంలో అన్నీ నష్టపోయావా? నీ దోణి ఖాళీగా ఉంది, నీ వల, నీ జీవితమే ఖాళీగా ఉందా? ఒక్క మాటతో మన జీవితాన్ని అంతటి నేనేం చేస్తున్నాను? దేవునికి స్తోత్రం.